So now we are going to discuss about the third method. Method number 3. So notes heading పెట్టుకున్నానా. So method number 3. So two methods complete అయిపోయినాయి కదా. ఒకటి scatter diagram, రెండోది కార్ల్ పియర్సన్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నానా స్పియర్మ్యాన్. Rank correlation coefficient. Heading Spearman's rank correlation coefficient. So రాసుకున్నాను point number 1. Under this method, R is calculated between two qualitative variables. Attributes గురించి మాట్లాడుతాను. Qualitative variable అంటే attribute. So qualitative variable అన్న attribute అన్న ఒకటే, right? Attribute refers to qualitative variable. So qualitative variables, రెండు qualitative variables మధ్యలో రిలేషన్ చెప్పడానికి ఈ టెక్నిక్ ఉపయోగిస్తాం, ఈ మెథడ్ ఉపయోగిస్తాం. సో qualitative variables అంటే లైక్ బ్యూటీ, హానెస్టీ, సో ఏదైనా హ్యాబిట్స్, ఇలాంటి ఏదైనా మనం క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం. ఈ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి రెండు వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో, టూ వేరియబుల్స్, వాటి మధ్యలో రిలేషన్ చెప్పడానికి స్పియర్మన్స్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ వాడతాం మనం. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి we have a steps to calculate. Step number 1, assign ranks. Assign ranks for two variables. సో మన దగ్గర ఉన్నటువంటి టూ వేరియబుల్స్ డేటాకి ర్యాంక్స్ ని అసైన్ చేయాలని మనం. 2, step number 2, calculate difference of ranks. Between two variables. సో రెండు వేరియబుల్స్ కి ర్యాంక్స్ కట్టాం కదా, ఆ ర్యాంక్స్ కి డిఫరెన్స్, రెండు వేరియబుల్స్ కి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. పాయింట్ నెంబర్ 3, స్టెప్ నెంబర్ 3, ఇఫ్ నో టై ఇన్ ర్యాంక్స్. స్టెప్ నెంబర్ 3, అప్లై బిలో ఫార్ములా. అప్లై బిలో ఫార్ములా. స్టెప్ నెంబర్ 3, అప్లై బిలో ఫార్ములా. సో దీనిలో టూ కేటగిరీస్ ఉన్నాయి, ఫార్ములాలో టూ కేటగిరీస్. ఫస్ట్ వన్ ఇఫ్ నో టై ఇన్ ర్యాంక్స్. సో అంటే రిపిటేషన్ లేదనుకోండి. టై అంటే సేమ్ ర్యాంక్ ఇద్దరు ముగ్గురికి రావచ్చు, రెండు వేరియబుల్ లో రెండు మూడు నెంబర్స్ ఉన్నాయి, సేమ్ ర్యాంక్ రావచ్చు. సో సేమ్ ర్యాంక్ వచ్చినప్పుడు, సో టై లేదు అనుకుంటే, వస్తే ఒక కేసు, రాకపోతే నో టై ఇన్ ర్యాంక్స్. ఇఫ్ దర్ ఈస్ ఎ టై ఇన్ ర్యాంక్స్, దర్ ఈస్ ఎ టై ఇన్ ర్యాంక్స్. సో టై ఉంటే ఏంటి, టై లేకపోతే ఏంటి, అది సిచ్యువేషన్. రెండు కేసెస్ లో మనం క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ నో టై ఇన్ ర్యాంక్స్, ఆర్ కోరిలేషన్ కోఎఫిషియంట్, ఆర్ అన్నారు. ఆర్ ఏమో కోరిలేషన్ కోఎఫిషియంట్ అన్నారు. క్యాపిటల్ అంటే ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అని అర్థం. సో ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ యూజింగ్ ర్యాంక్ మెథడ్ కోరిలేషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేస్తామని అర్థం. ఆర్ ఈక్వల్స్ టు 1 minus 6 sigma d square by n. Sorry, n cube minus n. n cube minus n. 1 minus 6 sigma d square by n cube minus n. ఇది ఒక ఫార్ములా. రెండు ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, దీనిలో ర్యాంక్స్ వచ్చినప్పుడు ఒక నెంబర్ అసైన్ చేయాలి కదా. సో నెంబర్ ర్యాంకింగ్ ఇవ్వాలి కదా. సో ర్యాంకింగ్ ఎలా ఇవ్వాలంటే, ఫస్ట్ మనం చేయాల్సిన పని క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్ బిట్వీన్ ర్యాంక్స్ అండ్ assign them. అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేసి ఆ వేరియబుల్ కి ర్యాంక్ ని అసైన్ చేయాలని, అసైన్ చేసిన తర్వాత ఫార్ములా అప్లై చేయాలని. దెన్ వాట్ ఇస్ ద ఫార్ములా అంటే, ఈసారి జాగ్రత్తగా ఇచ్చాను. 1 minus 6 bracket sigma d square plus sigma tj cube minus tj
by 12 whole. నన్ను బ్రాకెట్స్ లో ఉన్న జాగ్రత్తగా అర్థం చేయాలి. 6 టోటల్ బ్రాకెట్ ఉందాం, 6 కి టోటల్ బ్రాకెట్ ఉందాం, సిగ్మా డి స్క్వేర్ ప్లస్ సిగ్మా టీజే క్యూబ్ మైనస్ టీజే బై 12. ఇదంతా వాల్యూ చేస్తే మల్టిప్లై 6 మల్టిప్లై డివిజన్ అండ్ క్యూబ్ మైనస్ 3 n and cube minus n. Sir, 6 sigma na sir. ఏమా 6 sigma na sir అది. ఫస్ట్ ఇది 6 నానా, తర్వాత if not in ranks అందులో కూడా 6 అన్నా సార్? అందులో కూడా 6 అన్నా, సేమ్ 6 నెంబర్. ఓకే, స్టాండర్డ్ డివియేషన్ సింబల్ అనుకుంటున్నావు నువ్వు ఏంటి? yes sir. no 6 నెంబర్ 6 నా 6 into sigma d square by n cube minus n. రెండోది 6 into sigma d square plus sigma tj cube minus tj by 12 whole division n cube minus n, where tj అనే సింపుల్ మీనింగ్ అన్న tj అని లెటర్ రాసాక దాని మీనింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ రిపిటేషన్ ఆఫ్ సో ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో దాని యొక్క నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయడం. సో ఇది నన్ను స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఒకసారి జాగ్రత్తగా చదువుతున్నాను, మళ్ళీ డౌట్ ఉంటే కనుక కరెక్ట్ గా రాసుకోండి, తర్వాత దీని మీద సమ్ సాల్వ్ చేయండి. T అంటే ఏంటి సార్? టీజే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ అన్న, ర్యాంక్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందని అర్థం. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ ఆఫ్ ర్యాంక్ సమ్ చేస్తాం కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది దాని మీనింగ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఏంటి అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎన్ని ర్యాంక్స్ ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు సిగ్మా ఉందంటే అర్థం యాడ్ చేయాలి. మనకు 2 ర్యాంక్స్ రిపీట్ అవుతున్నా, సో 2 తీసుకోవాలి. టీజీ అంటే 2. ఒక ర్యాంక్ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది అనుకో, టీజీ అంటే ఎన్నిసార్లు రిపీట్ చెప్తాను నేను, కంగారు పడకండి. ముందు ఫార్ములాస్ నేర్చుకొని వాయిస్ మ్యూట్ చేయడం రాగండి. రైట్, మళ్ళీ ఒకసారి మొత్తం చదువుతాను అర్థం చేయాలి. స్పియర్మన్స్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అనే ఈ మెథడ్ లో ఫస్ట్ స్టెప్స్ చేయడానికి ముందు అసలు బేసిక్ గా దేన్ని క్యాలిక్యులేట్ చేస్తామంటే ర్యాంక్ కోరిలేషన్. ఓడిలో ర్యాంకింగ్ ఇవ్వాలి. ర్యాంకింగ్ అనేది ఎవరికి ఇవ్వాలంటే క్వాలిటేటివ్ వేరియబుల్ ఉంటాయి. అంటే క్వశ్చన్ లో క్వాలిటేటివ్ వేరియబుల్ ఇచ్చాడు అనుకోనా, సో మనకి ఇన్ఫర్మేషన్ ఉందనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ కట్టాలి. నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్. రైట్, నెక్స్ట్ సో ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ కట్టడానికి స్టెప్స్ తెచ్చుకున్నాం. స్టెప్ నెంబర్ 1 అసైన్ ర్యాంక్స్. ఫస్ట్ ర్యాంక్స్ ఇవ్వాలి, తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ర్యాంక్స్ చూడాలి, తర్వాత ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములా వచ్చి 1 - 6 into sigma d square by n cube minus n. నెక్స్ట్ ది 1 - 6 into sigma d square plus sigma tj cube minus tj whole division 12 whole division n cube minus n. రైట్, సో 12 డివిజన్ ఇక్కడికి మాత్రమే, బట్ n cube minus n డివిజన్ టోటల్ కి. రైట్, సో ఈ ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త. చాలా మంది 12 దీనికి కూడా పెట్టేస్తారు, అదొక రిస్క్. సో అదొక చాలా జాగ్రత్తగా ఉండాలి. సో 12 అనేది కేవలం దీని వరకు మాత్రమే, సిగ్మా డి స్క్వేర్ కి 12 డివిజన్ లేదు. అలాగే టోటల్ డివిజన్ కి n cube minus n ఉంటుంది. 1 మళ్ళీ సపరేట్ పాయింట్, 1 minus is a separate point. సో ఇక్కడ సేమ్ నన్ను అబ్జర్వ్ చేయండి. 6 సిగ్మా డి స్క్వేర్ 1 minus అంతా సేమ్. నన్ను ఇది ఒక పాయింట్ యాడ్ అయింది. ఇది r తో మల్టిప్లై చేయడానికి 6 తో మల్టిప్లై చేయడానికన్నా ముందు ఈ పాయింట్ యాడ్ అయింది, అంతకు ముందు ఏమీ లేదు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకుందాం. నేను ఒక ఎగ్జాంపుల్ సమ్ చేద్దాం. అందరూ టెక్స్ట్ బుక్ తీసుకోండి, మెటీరియల్ తీసుకోండి. Example number 18.11. మరి నేను ఇప్పుడు చెప్తున్నానా ఎగ్జాంపుల్ 18.11 ఎగ్జాంపుల్ నా. సో పేజ్ నెంబర్ వచ్చి 18.21 పేజ్ నెంబర్. 18.21 పేజ్ నెంబర్ లో 18.11 ఎగ్జాంపుల్ నానా. సో నేను ఆ డేటా తీసుకుంటున్నాను, ఇక్కడ రాస్తున్నాను నేను. ఫస్ట్ వేరియబుల్ వచ్చి ఎకనామిక్స్ మార్క్స్ అంట. ఎకనామిక్స్ లో వచ్చినటువంటి మార్క్స్ అంట. సో బ్రాకెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అన్నాడు.
అలాగే నెక్స్ట్ స్టాటిస్టిక్స్ లో వచ్చిన మార్క్స్ అంట. దీన్ని వై అనుకుంటున్నాడు. ఓకేనా, ఒకటి ఎక్స్ ఒకటి వై నన్ను వేరియబుల్స్ అర్థమవుతుంది కదా. సో అయితే మన క్వశ్చన్ లో డైరెక్ట్ గా అడిగాను. ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే ఈ రెండు వేరియబుల్స్ క్వాలిటేటివ్ అవ్వాలి రూల్ ఏమీ లేదు నాకు కదా. రెండు క్వాలిటీస్ కాదు కాబట్టి, క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ కాదు కాబట్టి ర్యాంకే కట్టాలని రూల్ లేదు. కానీ క్వశ్చన్ లో స్పెసిఫిక్ గా అడిగాడు క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ ర్యాంక్ కోరిలేషన్స్ అడిగాడు కాబట్టి చేస్తున్నాం మనం. ఓకేనా, సో బిట్వీన్ దీస్ టూ వేరియబుల్స్. సో వేరియబుల్స్ రాస్తానా 80 56 80 56 50 48 50 48 50 62 60 50 62 16 అనేది వేరియబుల్ ఎక్స్ యొక్క డేటా, ఎక్స్ యొక్క వేరియబుల్ ఎక్స్ యొక్క డేటా, ఇండివిజువల్ డేటా. అలాగే స్టాటిస్టిక్స్ మార్క్స్ వచ్చేటప్పటికి 90 75 75 నెక్స్ట్ 65 65 50 65 65 65 50 65 ఇది నా డేటా. రైట్, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అన్న స్టెప్ నెంబర్ 1 ర్యాంక్స్ కి అసైన్ చేయాలి. అర్థమవుతుందా? సో ఎక్స్ అనే వేరియబుల్ యొక్క ర్యాంక్స్ తీసుకున్నాను. ఫస్ట్ ర్యాంకింగ్ అంటే బెస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ కి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం. వాట్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ దిస్ డేటా 80. సో ఇట్ విల్ బి గివెన్ 1 ర్యాంక్ 1. రిపిటిషన్ లేదుగా 80, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 80 తర్వాత 62 నాన్న 62 విల్ బి గివెన్ సెకండ్ ర్యాంక్. మా అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత 62 తర్వాత నెంబర్ 60, సో ర్యాంక్ 3, ఒకటే నెంబర్, రిపిటిషన్ లేదు. తర్వాత 56 నాన్న ర్యాంక్ నెంబర్ 4. ఓకేనా, నెక్స్ట్ 50 నాన్న 52 టైమ్స్ ఉందన్న. అంటే ఏవే ర్యాంక్స్ అవి 2 టైమ్స్ అంటే ఏ ర్యాంక్స్? 5th ర్యాంక్ ఒకటి 6th ర్యాంక్ ఒకటి కదా, 4 అయిపోయినాయి కదా. సో 2 నెంబర్స్ కాబట్టి 5 6 ర్యాంక్స్. సో 5 కి 6 కి మనం ఏం చేయాలి? ఇప్పుడు అర్థమెటిక్ మీన్ కట్టాలి. అదే కదా నేను చెప్పాను, క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్ బిట్వీన్ ది ర్యాంక్స్ అండ్ అసైన్ దెమ్. ఓకేనా, ఒకవేళ టై ఉంటే అర్థమెటిక్ మీన్ 50 50 2 టైమ్స్ వచ్చిందని ఏ ర్యాంక్స్ మధ్యలో టై? ఇది 5th ర్యాంక్ 6th ర్యాంక్. సో రెండు ర్యాంక్స్ కి మధ్యలో టై అంటే 5 + 6/2 దట్ ఈక్వల్స్ టు 5.5. సో అసైన్ చేయాలి, అర్థమెటిక్ మీన్ అసైన్ చేయాలి రెండింటికి కూడా. అంటే ఏ ర్యాంక్స్ అయిపోయినట్టు? 5th ర్యాంక్ అయిపోయింది, 6th ర్యాంక్ కూడా అయిపోయింది అన్న. ఓకేనా, నెక్స్ట్ ర్యాంక్ 7th ర్యాంక్. 7th ర్యాంక్ ఒక నెంబర్ ఉందా, ఇంకా రిపీట్ అయ్యా? ఒకటే నెంబర్ ఉంది, సో 7th ర్యాంక్. సో మొత్తం ర్యాంక్స్ ఎన్ని ఉన్నాయో అన్ని నెంబర్స్ ఉంటాయి. 4 + 3 7. సో టోటల్ హైయెస్ట్ ర్యాంక్ 7. ఓకేనా, రైట్. నెక్స్ట్ వేరియబుల్ వై కి ర్యాంక్ అసైన్ చేద్దాం. ఆలోచించి చేయండి, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి, ఆలోచించండి. సో వై కి ర్యాంక్ 12, హైయెస్ట్ నెంబర్ 90 ర్యాంక్ 1. నెక్స్ట్ నెంబర్ 75, 2 ర్యాంక్స్ 2 నెంబర్స్ ఉన్నాయి అంటే ర్యాంక్ 2 ర్యాంక్ 3. సో 2 కి 3 కి రిపిటిషన్. సో 2.5 2.5 రెండు 2.5 రాయాలన్నా. సో కానీ ఏ ర్యాంక్ అయిపోయినట్టు? 2 3 రెండు ర్యాంక్స్ అయిపోయినట్టు. నెక్స్ట్ ర్యాంక్ 4 నాన్న. 4 వచ్చేటప్పటికి 65 4 65 3 అంటే 4 5 6. మరి అర్థమవుతుందా? 4 3 అయిపోయినాయి కదా ర్యాంక్స్. 4 5 6 మూడు సేమ్ నెంబర్స్. 4 5 6 కి మళ్ళీ అర్థమెటిక్ మీన్ కడితే మధ్యలో 5 నాన్న. సో 5 అన్నిటికీ వేయాలి ర్యాంక్. 65 ఏ నెంబర్ కనుకుంటా 5. కానీ ఎన్ని ర్యాంక్స్ అయిపోయినాయి? 4 5 6 3 అయిపోయినాయి నాన్న. నెక్స్ట్ నెంబర్ 7th ర్యాంక్. సో 7th ర్యాంక్ ఫర్ 50. ఓకేనా, సో దీంతో మనకి సో ర్యాంకింగ్ అయిపోయింది. స్టెప్ నెంబర్ 1 కంప్లీట్ అయింది. వాట్ ఇస్ స్టెప్ నెంబర్ 2? Calculate the difference of ranks between the two variables. So difference of ranks called D. Difference in ranks. So difference in ranks అంటే ఇక్కడ ఉంది నాన్న. 1 కి 1 కి డిఫరెన్స్ 0. మా అర్థమవుతుందా? డిఫరెన్స్ ఇన్ ర్యాంక్స్ 4 - 2.5 1.5. 5.5 - 2.5 3. 7 - 2 5.5 - 4 0.5. 2 - 7 5. 3 - 5 -2. So difference in ranks is equal to -5. Right? Difference in ranks. Clear కదా? So next step number 1, 2 variables కి ర్యాంక్ వేసించాలి. స్టెప్ నెంబర్ 2, ర్యాంక్స్ కి డిఫరెన్స్ కట్టడం. ఒకవేళ ఎక్కడైనా అర్థమెటిక్ మీన్ ఉంటే టై ఉంటే అసైన్ చేయాలి. ర్యాంక్ ఎలా అసైన్ చేయాలి? అర్థమెటిక్ మీన్ కట్టి అసైన్ చేయాలి. పాయింట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం అప్లై చేయాల్సింది ఫార్ములా. ఫార్ములాలో టై ఉంది కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేయాలంటే ఇక్కడ ఏముంటున్నాను? సిగ్మా d స్క్వేర్. సో దీని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. ఓకేనా, సో దీని స్క్వేర్ చేసి యాడ్ చేయడం అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి దీనిలో. సో వాట్ ఇస్ d స్క్వేర్? దీన్ని స్క్వేర్ చేయండి. డిఫరెన్స్ ఇన్ ర్యాంక్ ని స్క్వేర్ చేయాలి. దీని యొక్క టోటల్ సిగ్మా d స్క్వేర్ 0 1.5 టు 1.5
that equals to 2.25 3394 0.5 into 0.5 0.25 25 4 total change on 25 plus 4 plus 0.25 plus 4 plus 1 second 2.25 plus 9 plus 4 plus 0.25 plus 25 plus 4 44.5 total, right? Sigma d square is 44.5. So ఇప్పుడు మనం ఫస్ట్ ఫార్ములా సెకండ్ ఫార్ములా అప్లై చేయాలి ఎందుకంటే there is a rank in the tie in the ranks, right? సో ఇప్పుడు ఫార్ములా ఏంటంటే ఫస్ట్ రాస్తాను r equals to 1 minus 6 bracket sigma d square, sigma అంటే టోటల్ అన్న ఓకేనా, ఇది టోటల్ సిగ్మా d square minus sigma tj cube minus tj by 12 whole division and cube minus సార్ ప్లస్ కదా సార్, ప్లస్ కదా సార్, ఓకేనా 6 into sigma d square తర్వాత ప్లస్ కదా సార్. ప్లస్ కదా నేను రాశాను. ఓ సారీ ఓకే సారీ ప్లస్ ఇక్కడ మైనస్ అనుకున్నాం, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, రైట్? సో కొంచెం జాగ్రత్తగా అర్థం చేయండి. 6 sigma d square plus sigma tj cube minus tj by 12 by whole division and cube minus n. So 1 minus 6 into sigma d square. So total 44.5 ఆల్రెడీ మన దగ్గర ఉంది. ప్లస్ ఇక్కడ సిగ్మా ఉందంటే మళ్ళీ బ్రాకెట్ పెట్టుకోవాలి, ఏవో యాడ్ చేయమన్నాను. సిగ్మా అంటే యాడ్ కదా. సో tj cube, tj అంటే రిపిటేషన్ ఆఫ్ ర్యాంక్స్. ఏ ర్యాంక్స్ రిపీట్ అయ్యాయో నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ అనే వేరియబుల్ లో ర్యాంక్స్ ఏ రిపీట్ అయ్యాయి? 5th ర్యాంక్ 6th ర్యాంక్ రిపీట్ అయిందండి. ఎన్నిసార్లు? ఒక నెంబర్ 2 times రిపీట్ అయింది. సో ర్యాంక్ రిపిటేషన్ 2 times అని అర్థం. సో 2 అనే నెంబర్ తో tj అంటే 2 అన్నమాట. అంటే ఏం చేయాలి? 2 cube minus 2 ఇది ఒక నెంబర్, ఓకేనా? మళ్ళీ సిగ్మా అంటే ప్లస్ అంటే ఇది ఒక్క ర్యాంక్ అయినా ఇంకేం రిపీట్ అవ్వలేదు, y లో రిపీట్ అయినాయి. 2.5 2.5 అంటే 2 3 ర్యాంక్స్ రిపీట్ అయ్యాయి, 2 times కదా. మళ్ళీ సేమ్ 2 cube minus 2 మళ్ళీ ప్లస్. ఎందుకు ప్లస్? మళ్ళీ యాడ్ చేస్తాం. ఇంకోటి ఉంది నాన్న, ఎందుకని 5 5 5 అని రాస్తాం అంటే ఇదేంటి 5 6 7 అంటే 3 times రిపిటేషన్. సో అంటే ఈసారి ఏం చేయాలి? 3 cube minus 3 ఇలా రాయాలన్నమాట. ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు రాయాలి. డివిజన్ 12 హోల్ డివిజన్ n క్యూబ్, n అంటే నాన్న 7 కదా, 7 cube minus 7. సో క్యాలిక్యులేట్ చేయండి. 2 cube minus 2 8 minus 2 కదా, 6 plus 6 so 3 cube minus 3 24 the whole division మళ్ళీ 12 మళ్ళీ total whole division 7 cube 343 minus 7 1 minus 6 into 44.5 plus so values 6 plus 6 plus 24 division 12 that equals to 3 9 whole division 343 3 పోతే 336 9. Calculate చేస్తే answer please. 0.15 sir. 85 by 336 that equals to 848 and అంతేనా ఈ వాల్యూ. 44.5 plus 3 into 6 285 division 336 that equals to 0.8482, right? So 1 నుంచి తీసేయండి, -1 తీసేస్తే 0.1517 is the rank. 0.1517. సో దీనిలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సరే ఇది పాజిటివ్ నెంబర్ అయినా ఎగ్జామినేషన్ లో ఇదంతా చేయకుండా హింట్స్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది. మా అందరు చేస్తారా? సమ్మర్ నోట్ చేశారా? సో జాగ్రత్తగా చెప్పేది అంటే 1 minute నేను ఏం చెప్తానో అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు ఈ సిగ్మా డి స్క్వేర్లు ఈ వాల్యూస్ వాడే ఇచ్చేసే ఛాన్స్ ఉంటుంది. 2 ఇండివిజువల్ డేటా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం చెప్తాను. ఇండివిజువల్ డేటా చూడండి. ఫస్ట్ నంబర్స్ 80 56 50 48 50 62 60 సమ్ 80 నెంబర్ లా తగ్గుతుంది నాకు.
90 నెంబర్ కూడా తగ్గుతుందన్న, అంటే రెండు తగ్గుతుంటే సేమ్ డైరెక్షన్. మా అర్థమవుతుందని చెప్పాను నేను ఫస్ట్. రెండు నెంబర్స్ ఒకే డైరెక్షన్ ఉన్నాయి, ఇది తగ్గుతుంది ఇది తగ్గుతున్నారు, పెరిగినా తగ్గినా ఒకే డైరెక్షన్ ఉంటే పాజిటివ్ అంటాం, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే నెగిటివ్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఆన్సర్ పాజిటివ్. సో మనం కొన్ని సార్లు కానీ మధ్యలో 50 వచ్చింది చిన్న నెంబర్స్. అదే స్టాట్స్ మార్క్స్ లో లాస్ట్ పెట్టిన 50 ఉంది ఖచ్చితంగా, అంటే 65 ఉంది. అవునా? అవును, అంటే మారింది ఖచ్చితంగా పాజిటివ్. ఎకనామిక్స్ లో కూడా ఉంది 48 ఆర్ 50 ఉంది సార్. అమ్మ ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అన్న, నేను ఏం చెప్తున్నాను వినండి. ఇక్కడ ఉన్న ప్రాబ్లం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సార్ ఇది తగ్గుతుంది కదా, తగ్గింది మళ్ళీ పెరిగింది కదా అని మీరు చెప్తున్నారు, రైట్, దట్ ఇస్ రైట్. కానీ ఎప్పుడు ఒక డేటాలో ఇలాంటి ఫార్ములాస్ అప్లై చేసేటప్పుడు వాళ్ళు కన్సిడర్ చేసేది మెజారిటీ ఏం జరుగుతుంది. హైయెస్ట్ నుంచి లోయెస్ట్ కి వెళ్ళి కొంత పెరిగినా మళ్ళీ 80 అయితే దాటలేదు కదా. మా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను రాఘవేంద్ర? ఆలోచించాలి, అంతేగాని ఒక నెంబర్ పెరిగి ఒక నెంబర్ తగ్గుతుంది కాబట్టి అంటే యాక్చువల్ గా మాత్రం ప్రాపర్ రిలేషనే లేనట్టు. అలా అని చెప్పి రెండు నెంబర్స్ మధ్య రిలేషన్ లేదంటే ఎంతో కొంత రిలేషన్ ఉంటుంది కదా. ఆ రిలేషన్ కనిపెట్టడానికి మనం ఆలోచిస్తాం తప్ప ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్ పెరిగింది తగ్గింది కాబట్టి దీనికి రిలేషన్ లేదు అనుకోవచ్చు. ఒక నెంబర్ హైయెస్ట్ లో 80 ఉంది, అది అలా తగ్గుతూ వెళ్తుందని. కొన్ని చోట్ల మళ్ళీ పెరిగి ఉండొచ్చు, మళ్ళీ తగ్గుతుందేమో, కానీ 80 అయితే దాటేయలేదు కదా మళ్ళీ. దాని అర్థం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది తగ్గుతుంది జనరల్లీ. తర్వాత ఇది కూడా తగ్గుతుంది 90, 75, 65, 50. మళ్ళీ 65 పెరిగిందంటే ఒక వేరియబుల్ ని మనం ఎక్సెప్షన్ కింద తీసుకుని వదిలేసుకోవాలి అంతే. కానీ దాని అర్థం జనరల్ గా ఇది ఏమవుతుంది, తగ్గుతుంది. ఇది తగ్గుతుంది, ఇది తగ్గుతుంది. సో దట్ మీన్స్ దర్ ఈస్ ఏ డైరెక్ట్ రిలేషన్. ఓకేనా? అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని నువ్వు అన్నట్టు ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ తో ఎగ్జాక్ట్ నెంబర్ తో చూడకూడదు. ర్యాంక్ రిలేషన్ కానీ రిలేషన్, రైట్? అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ లో రెండు తగ్గుతున్నాయి కాబట్టి సేమ్ డైరెక్షన్ కాబట్టి నా ఆన్సర్ పాజిటివ్. ఫస్ట్ ఇంపార్టెంట్. ఇది పర్ఫెక్ట్ అసలు కాదు, ఎందుకంటే నువ్వే అన్నావు ఒకటి తగ్గుతోటి పెరుగుతాను. అసలు పర్ఫెక్ట్ రిలేషన్ ఉంటే ఛాన్స్ అంటే -1 కాదు 1 కాదు. సో నాకు ఎగ్జామ్ లో ఇలా క్వశ్చన్ x2 by వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఎలా ఉంటాయి? నేను ఏ ఆప్షన్ సమ్ నెంబర్ ఇచ్చిన నాకు వచ్చిన ఆన్సర్ 0.1517 ఉండొచ్చు, b +1 ఉండొచ్చు, c -1 ఉండొచ్చు, d నన్ను ఉంటుంది అన్న. ఇలా ఇచ్చాను అనుకున్నానా, ఇప్పుడు నేను కూర్చొని ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పాలా? అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నాను రాఘవేంద్ర? అప్పుడు నేను కూర్చుని అంతా క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పాలా? అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై అయిపోయింది కదా ఇది ఏం డేటా, పాజిటివ్. పాజిటివ్ అంటే ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్, ఈ రెండు కాదు. +1 కన్నా తక్కువ ఉంటుంది సార్, పర్ఫెక్ట్ కాదు, 1 కన్నా తక్కువ ఉంటుంది. ఆన్సర్ ఇది పెట్టచ్చు అనమాట. కానీ దీనిలో ఇలాంటి ఆప్షన్ ఇంకొక రిస్క్ ఉంది నాన్న. ఇక్కడ డి ఆప్షన్ నన్ను ఉంది కదా నాన్న, ఇది ప్రమాదకరం. ఎగ్జామ్ లో నీకు టైం ఎక్కువ టైం ఉంటే కనుక బెటర్ క్యాలిక్యులేట్. టైం లేదనుకోనన్నా అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ నువ్వు వెంటనే క్వశ్చన్ ఆన్సర్ ఏం పెట్టచ్చు, 0.15 పెట్టచ్చు. ఎందుకంటే జనరల్ గా నన్ను అనేది ఆన్సర్ ఇవ్వడు. కానీ కొన్నిసార్లు చెప్పలేము, నీ నెంబర్స్ ఏమి కాకుండా వేరే నెంబర్ ఆన్సర్ ఏంటో డి ఆన్సర్ కావాల్సిన. అదే ఒకవేళ ఈ డి ఆప్షన్ కానీ ఇలా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ -0.1517 ఉందనుకో, అప్పుడు నువ్వు ఆన్సర్ పెట్టచ్చు. కన్ఫ్యూజన్ లేకుండా సమ్ ఏమి సాల్వ్ చేయకుండా ఆన్సర్ ఏమి పెట్టచ్చు, ఏ అని పెట్టచ్చు. రైట్ యజ్ఞేష్ ఇందాక డౌట్ అడుగుతున్నాం, అర్థమైందా? అంత క్లియరే కదా? అలాగే రఘురామ్ రాజు రైట్. సో ఇక డౌట్ ఏమైనా ఉందా ఎవరికైనా? అర్థమైనట్టు అందరికి? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూడాలో అర్థమైంది అందరికి? సో చెకింగ్ అన్న ఎప్పుడు కూడా రిలేషన్ అడిగినప్పుడు 6 వాల్యూస్ కింద ఆప్షన్స్ ఉన్నప్పుడు బెస్ట్ చెక్ చేయాల్సింది ఇదేనన్న. పాజిటివ్ లో వెళ్తుందా, నెగిటివ్ లో వెళ్తుందా, తగ్గుతున్నాయి, సేమ్ డైరెక్షన్ లో రెండు ఉన్నాయి కాబట్టి పాజిటివ్ రిలేషన్. పాజిటివ్ నెంబర్స్ 1 ఇచ్చాడా, 2, 3 ఇచ్చాడా, 2 ఇచ్చాడు, 2 పాజిటివ్ లో పర్ఫెక్ట్ చార్ట్స్ ఉందా, పర్ఫెక్ట్ లేదు, సో ఆప్షన్ పెట్టేయచ్చు. ఒకవేళ నన్ను ఉంటే మాత్రం బెటర్ మనం ఏం చేయాలి, సొల్యూషన్ చేసుకోవడం మంచిది. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఇవ్వడు, ఎందుకంటే మనకి ఇచ్చే 1 మార్క్ బిట్ కోసం ఇంత టైం స్పెండ్ చేసి క్యాలిక్యులేట్ చేయడం అనేది అంత ఈజీ ఏమి కాదు, అంత టైం స్పెండ్ చేయలేము. కానీ మనం టైం కిల్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అలా కూడా క్వశ్చన్ పేపర్ లో ఉండొచ్చు. ఎనీ డౌట్ ఇన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్? సో టీజే అంటే అర్థమైంది కదా, టీజే అంటే రిపిటేషన్ అన్న. సో ర్యాంక్స్ ఏమేమి రిపీట్ అవుతుందని చూస్తాం. ఇక్కడ ఒక ర్యాంక్ 2 టైమ్స్ రిపీట్ అయింది, సో కాబట్టి 2³ - 2. మళ్ళీ ఇక్కడ ర్యాంక్ ఇంకోటి రిపీట్ అయిందన్న,
3 cube minus ఇంకొక ర్యాంక్ 2 times రిపీట్ అయింది, సో 2 cube minus 2 రైట్ అన్న. అలాగే ర్యాంక్ 3 రిపీట్ అయింది, 3 cube minus 3. ఇలా మనం ఏ ర్యాంక్స్ రిపీట్ అయితే అవన్నీ కూడా మనం అక్కడ రాయాలన్నమాట. So right, next వెళ్దాం. Method number 4 nana. Now method number 4. So last method in calculation of rank correlation coefficient. Sorry, correlation coefficient. Rank over అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం మాట్లాడుతాం నాన్న coefficient of concurrent deviations. Coefficient of concurrent deviation method. Right? So concurrent deviation ఈ method చూద్దాం అండి సార్. This method considers the moment of change in the value of a variable. So change in the value. So value ఎలా చేంజ్ అవుతుందో దాని మూమెంట్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది అన్నాడు, నెంబర్ తో సంబంధం లేదు. రైట్ అన్న, ఇట్ కన్సిడర్స్ ది మూమెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూ. వాల్యూ ఎలా మారుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుంది, ఇందాక మనం అనుకున్నాం చూడు, ఇక్కడ నుంచి వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా. ఈ పెరగడం తగ్గడం బేస్ చేసుకుని, అంటే డీవియేషన్ బేస్ చేసుకుని మనం డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసే విధానమే కాంకరెంట్ డీవియేషన్ మెథడ్. సో దీనిలో ఏం చేస్తాం, ఈ మెథడ్ లో ఏం చేస్తాం అనేది చూద్దాం స్టెప్స్. సో దేనికైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఓన్లీ క్వాలిటేటివ్ ఓన్లీ క్వాంటిటీ అని ఏం లేదు, ఎనీ డేటాకి మనం కాంకరెంట్ డీవియేషన్ మెథడ్ కూడా ఉపయోగించి చేయొచ్చు అన్న. సో ఇది జనరల్ గా ఎప్పుడు వాడతామంటే నెంబర్ వాల్యూ చాలా హైగా ఉందనుకున్నాను, చాలా పెద్ద నెంబర్స్ ఉన్నాయనుకో, ఆ ఫార్ములాస్ అప్లై చేసి క్యాలిక్యులేట్ చేయాలంటే కొంచెం చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ వస్తాయి. సో నెంబర్ వాల్యూకి ఇంపార్టెన్స్ లేకుండా దాని యొక్క సైన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి చేసే మెథడ్ ఏమైనా ఉందంటే కాంకరెంట్ డీవియేషన్. సైన్ కి బేస్ అని ఇంపార్టెంట్. సో సైన్ ఏనా పాజిటివ్ నెగిటివ్ పెరుగుతుందా తగ్గుతుందా ఇంతే. సో దీనిలో నెంబర్ లక్ష ఒక నెంబర్, 2 lakh ఒక నెంబర్, 10,50,000 ఒక నెంబర్, ఇలా వేరియబుల్ డేటా లాక్స్ లో ఉందనుకున్నాను. దాన్ని అనాలిసిస్ చేయాలంటే ఇప్పుడు నార్మల్ ఫార్ములాస్ అనేవి కొంచెం కష్టం. లైక్ కార్ల్ పియర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ నెంబర్స్ సిగ్మా ఎక్స్ ఇంటూ వై, సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా వై స్క్వేర్ నెంబర్స్ చాలా పెద్దవి వచ్చేస్తాయి. సో అలాంటప్పుడు కార్ల్ పియర్సన్ కాకుండా దాన్ని విల్ యూజ్ కాంకరెంట్ డీవియేషన్ మెథడ్. స్టెప్ నెంబర్ 1, identify sign of deviations. Step number 1, sign of deviations for 2 variables ki identify chesukovala. So sign ela maarutundi ane check chesukovala. Next step number 2, product ante multiply na product of deviations. ఆ deviations ని product చేయాలి. రైట్, కిందకి ర్యాంక్స్ కెట్టి ర్యాంక్స్ మల్టిప్లై చేస్తాం, సో సైన్స్ కెట్టి సైన్స్ ని మల్టిప్లై చేస్తాం. రైట్, తర్వాత దెన్ calculate 2c minus m value. Calculate 2c minus m value where c equals to concurrent deviations. C ante nana concurrent deviations that equals to positive signs. Positive signs ఎన్ని అయితే ఉన్నాయో వాటిని మనం concurrent deviations అంటారు. Positive signs. Next, m equals to number of pairs minus 1. Pairs నుంచి ఒక నెంబర్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి అంటే మనకు అర్థమవుతుంది, కంగారు పడద్దు. సో ముందు నోట్ చేసుకోండి, తర్వాత నేను చెప్తాను. రైట్, సో ఫస్ట్ క్యాలిక్యులేట్ 2c minus m. సైన్స్ కట్టాలి, ప్రోడక్ట్ చేయాలి, 2c minus m కట్టాలి. వేర్ c అంటే కాంకరెంట్ డివిజన్స్ పాజిటివ్ సైన్స్ ఉన్నాయి, సో ప్రోడక్ట్ లో పాజిటివ్ సైన్స్. అలాగే m అంటే నెంబర్ ఆఫ్ పేర్స్ ఎన్ని, దాని నుంచి ఒకటి తీసేయాలి, -1, పేర్స్ -1. సో లాస్ట్ స్టెప్ నన్న, if 2c minus m is greater than 0, apply positive in below formula. If 2c minus m is less than 0, apply negative sign in below formula.
సో నేను చెప్తాను జాగ్రత్తగా, if 2c minus m is greater than 0 then apply positive sign, if 2c minus m is less than 0 then apply negative sign in the below formula. So what is the formula? So formula రాస్తాను, r c అనాలి సార్. r అంటే correlation coefficient, c అంటే concurrent deviations. So formula plus or minus square root of plus or minus 2c minus m by m is a formula. సో ముందు స్టెప్స్ నోట్ చేయండి అందరూ కూడా. స్టెప్స్ నోట్ చేసిన తర్వాత దీని మీనింగ్ నేను చెప్తాను, జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ చెప్తాను, ముందు స్టెప్స్ అందరూ నోట్ చేసుకోండి. సో దిస్ మెథడ్ కన్సిడర్స్ ది మూమెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ది వేరియబుల్. మూమెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ది వేరియబుల్. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ డీవియేషన్స్, ఏవైతే డీవియేషన్స్ మనం క్యాలిక్యులేట్ సైన్ కట్టాము, తర్వాత ప్రొడక్ట్ మల్టిప్లై చేస్తాము, తర్వాత 2c minus m క్యాలిక్యులేట్ చేస్తాము. 2c minus m క్యాలిక్యులేట్ చేయాలంటే where c is the concurrent deviations positive signs, m equals to number of pairs minus 1. Fourth point, if 2c minus m is greater than 0, apply positive sign in the below formula. 2c minus m is less than 0, negative sign in the below formula. The formula is rc equals to plus or minus square root of plus or minus 2c minus m by m. So రెండు చోట్ల ప్లస్ ఎప్పుడు అప్లై చేస్తాం, గ్రేటర్ దాన్ 0 అయితే. రెండు చోట్ల మైనస్ ఎప్పుడు అప్లై చేస్తాం, లెస్ దాన్ 0 అయితే. రైట్ డన్, ఇది మీనింగ్. సో ఇది గుర్తుండకపోయినా నీకు ఫార్ములా చేస్తే నీకు ఆటోమేటిక్ గా ప్లస్ చేయాలో మైనస్ చేయాలో నీకు అర్థమైపోతున్నాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లోపల మైనస్ వచ్చింది అనుకున్నాను వాల్యూ, మళ్ళీ మైనస్ చేసాం అనుకున్నాను, అప్పుడే రూట్ వాల్యూ కట్టగలం. వాల్యూ డిటర్మైన్ అవ్వాలంటే సో లోపల మైనస్ వస్తే 2c minus m వాల్యూ మైనస్ వస్తే మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ మైనస్ ఉంది కదా, సో అప్పుడు మాత్రం అది పాజిటివ్ అవుతుంది. అంటే ఇది లెస్ దాన్ 0 అయితేనే పాజిటివ్ నెగిటివ్ సైన్ అప్లై చేస్తాం, అందుకే డైరెక్ట్ గా ఇచ్చాడు వాడు. సో ఫార్ములా క్యాలిక్యులేట్ అవ్వడం కోసం, వాల్యూ డిటర్మైన్ అవ్వడం కోసం ఆ ఫార్ములా డిజైన్ చేశాడు. రైట్, సో ఒక చిన్న సమ్ చేద్దాం. సమ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అన్ని అర్థమవుతాయి. సో టెక్స్ట్ బుక్ తీసుకోండి అందరూ కూడా. సో మెటీరియల్ దగ్గర పెట్టుకోండి. తను రాసే ఉంటే నోట్ చేసుకున్నాను, నోట్ చేసుకున్నాను ఫాస్ట్ గా. అది తీసుకుంటే ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 18.15. illustration number, example number 18.15. 18.15 example in the textbook, right? So రెండు డేటా ఇచ్చాను, ఒక ఇయర్ ఇచ్చాడు, ప్రైస్ డిమాండ్ అని వేరియబుల్స్ ఇచ్చాను. ఇయర్ తో మనకు అవసరం లేదు, ఒకటి ప్రైస్ అనేది ఒక వేరియబుల్, డిమాండ్ అనేది ఒక వేరియబుల్. మనకు వేరియబుల్స్ కావాలి అంతే. ఏ ఇయర్ లో డేటా ఇస్తే మనకి ఎందుకు, ఒక ఇయర్స్ కంపారిజన్ x y. సో డిమాండ్ డేటా ప్రైస్ తీసుకుందాం మనం 25, 28, 30, 23, 35, 38, 39, 42. అలాగే నెక్స్ట్ డిమాండ్ యొక్క డేటా 35, 34, 35, 30, 29, 28, 26, 23. ఇవన్నీ డేటా. సో అబ్జర్వ్ చేద్దాం. వాట్ ఇస్ స్టెప్ నెంబర్ 1? డీవియేషన్ ఇన్ సైన్ కట్టమన్నాను, రైట్? సో డీవియేషన్ ఆఫ్ ఎక్స్, సైన్ డీవియేషన్ అని. సార్ ఇప్పుడు సైన్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మూమెంట్ ఆఫ్ చేంజ్ 25 నుంచి 28 పెరిగిందా తగ్గిందా? సో పెరిగిందన్న. సో పెరిగితే 25 ముందు నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ నెంబర్ ని వదిలేయాలన్న, పట్టించుకోకూడదు. ఫస్ట్ నెంబర్ దగ్గర స్పేస్ గ్యాప్ వదిలేయాలి, దాన్ని పట్టించుకోకూడదు. ఓకేనా? స్పేస్ వదిలేయాలి జాగ్రత్త. సో ఇక్కడ నుంచి నేను చెప్పగలను 25 నుంచి 25 పెరిగింది కాబట్టి ప్లస్ అనాలి, 28 నుంచి 30కి మళ్ళీ పెరిగింది కాబట్టి ప్లస్ అనాలి, 30 నుంచి 23 తగ్గింది కాబట్టి మైనస్ అనాలి. సో ముందు నెంబర్ తో కంపారిజన్ అనమాట. 23 నుంచి 35 పెరిగింది కాబట్టి ప్లస్ అనాలి, 35 నుంచి 38 పెరిగింది కాబట్టి ప్లస్, మళ్ళీ పెరిగింది కాబట్టి ప్లస్, మళ్ళీ పెరిగింది కాబట్టి ప్లస్, రైట్? ఇదన్నమాట సైన్స్ కి సైన్ నన్ డీవియేషన్ ఆఫ్ సైన్. స్టెప్ నెంబర్ ఐడెంటిఫై సైన్ ఆఫ్ డీవియేషన్స్. సో ఎక్స్ యొక్క డీవియేషన్, సైన్ డీవియేషన్ కనుక్కున్నాం. అలాగే సేమ్ ప్రొసీజర్ లో వై యొక్క సైన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ వదిలేయాలి, ఎందుకంటే దానికి ముందు నెంబర్ తెలియదు కాబట్టి పెరిగిందో లేదా పక్కన పెట్టేయాలి దాన్ని. సో 25 నుంచి 35 తగ్గిందని, సో మైనస్. 35 పెరిగింది కాబట్టి ప్లస్, మళ్ళీ తగ్గింది కాబట్టి మైనస్, మళ్ళీ తగ్గింది మైనస్, మళ్ళీ తగ్గింది మైనస్, మళ్ళీ తగ్గింది మైనస్, మళ్ళీ తగ్గింది మైనస్, ఆల్ ఆర్ మైనస్, రైట్? సో దెన్ స్టెప్ నెంబర్ 1 అయిపోయిందని. స్టెప్ నెంబర్ 1 డీవియేషన్ ఆఫ్ సైన్స్ క్యాలిక్యులేషన్. తర్వాత ఏమైనా ప్రోడక్ట్ చేయమన్నాడు. సో సైన్స్ యొక్క ప్రోడక్ట్ dx into dy.
రెండు ప్రొడక్ట్స్ సైన్స్ ఇక్కడ ఏమి ఉండదు. ఎందుకు ఉండదు? ఇక్కడ అసలు ఇక్కడ ఏమి నెంబర్ లేకుండా సైన్ వస్తుంది రాదు. రైట్, ఇది నెంబర్ ఫస్ట్ ప్రోడక్ట్ ఉంటుంది. ప్లస్ ఇంటూ మైనస్ 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 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 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 రెండింటిని మల్టిప్లై చేస్తాను. ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా. మళ్ళీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? జాగ్రత్తగా. రైట్, నెక్స్ట్. సో అయిపోయింది ఆన్సర్. ఇది కనుక్కున్నాం కదా, అయిపోయింది. సో దీనిలో హౌ మెనీ పాజిటివ్ సైన్స్? పాజిటివ్ ప్రోడక్ట్ లో రెండు ఉన్నాయి నాన్న, రెండు పాజిటివ్ సైన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ రిఫర్స్ టు సి. నెంబర్ ఆఫ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఫస్ట్ పేర్ ఎందుకు తీసుకోలేదు అంటే -1 ఎందుకు తీసుకోండి నీకు అర్థం కావాలి కదా. సో వాట్ ఈస్ ఎం అంటే నెంబర్ ఆఫ్ పేర్స్ -1. ఒక పేర్ తీసాం కదా, అందుకనే -1 చేస్తాం అనమాట. సో 1 2 3 4 5 6 7 8 పేర్స్ ఉన్నాయి. సో 8 లో నుంచి 1 తీసేస్తే 8 - 1 దట్ ఈక్వల్స్ టు 7 పేర్స్ అన్నారు. ఒక పేరు తీసేసాం కదా, ఈ పేరుని మనం ఏం చేసాం? ఎలిమినేట్ చేసాం. ఎందుకంటే దీనికి సైన్ చెప్పలేము. రైట్, అందుకే ఎం అంటే చెప్తాం, ఎన్ అని రాయాలి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పేర్స్ అన్న, ఎం అంటే నెంబర్ ఆఫ్ పేర్స్ -1. రైట్, సో 8 పేర్స్ ఉన్నాయి. పేర్ అంటే ఒక డేటా 1 2 3 4 5 6 7 8 8 - 1. then apply, then calculate step number 1 deviation, step number 2 product, step number 3 2c minus m. So what is 2c minus m? So 2 into c positive 2 minus m is 7. 4 minus 7 minus 3 less than 0. అంటే నెగటివ్ సైన్ అప్లై చేయాలి. వాట్ ఇస్ ద ఫార్ములా? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 2c మైనస్ m బై m. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ప్లస్ టైప్ గా మైనస్ పెట్టాలి, మైనస్ పెట్టాలి. బోత్ లోపల బయట కూడా మైనస్ పెట్టి సమ్ చేయాలి. 2c మైనస్ మళ్ళీ పైన చేసాం -3/7. సో మైనస్ మైనస్ ప్లస్ అయినా మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ మైనస్ ప్లస్ అయింది కాబట్టి 3/7. సో 3/7 కి రూట్ 4.42 కి రూట్ 0.65. సో -0.6546 is the answer. సో ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్యాలిక్యులేషన్ అందరికీ అర్థమైనట్టేనా? చెక్ చేసుకోండి. ఫార్ములా 2c minus m by m నానా. సో 2c minus m by m. సో 2c minus m. సో c అంటే కాంక్రీట్ డివిజన్స్, పాజిటివ్ డివిజన్స్ ఇన్ ద ప్రొడక్ట్ రెండు ఉన్నాయి. m అంటే నెంబర్ ఆఫ్ పేర్స్ -1 7. సో rc అంటే ప్లస్ ఆర్ మైనస్ లో 2c minus m -1 -3 వచ్చిందంటే నెగిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి సైన్ లో రెండు లోపల నెగిటివ్ అప్లై చేయాలి. ఇదే కదా వారు చెప్పిన థియరీ. సో 2c minus m క్యాలిక్యులేట్ చేయండి. లెస్ దాన్ 0 నెగిటివ్ వస్తే అప్లై నెగిటివ్ ఇన్ ద ఫార్ములా. ఫార్ములా బోత్ లోపల బయట కూడా ఇన్ అండ్ అవుట్. సో మైనస్ ఉపయోగించాలి. అప్లై నెగిటివ్ సైన్ ఇన్ ద బిలో ఫార్ములా. Any doubts? Raghuram, Vijay Raghuram. సార్ ఇది డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. ఓకే. ఆశిత. ఎస్ సార్. అర్థమైందమ్మా అంతా? ఎస్ సార్, అర్థమైంది సార్. దీంతో 4 మెథడ్స్ కంప్లీట్ అయిపోయినాయి అన్న మనకి. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్ కంప్లీట్ అయిపోయింది. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్ కంప్లీట్ అయిపోయింది. సో ఆర్ కి సంబంధించినటువంటి
కొన్ని బిట్స్ నేను ఇస్తాను, హోంవర్క్ చెప్తాను, నోట్ చేసుకోండి. అవి మీరు ఇంట్లో చేసుకుని రేపు రావాలి. రేపు క్లాస్కి వచ్చేప్పుడు నేను ఆ డౌట్స్ అడుగుతాను, మీరు డౌట్స్ అడగండి. లేదా మీకు అర్థమైతే కనుక నేను అడిగితే నాకు ఆన్సర్స్ చెప్పాలి కరెక్ట్ గా. హోమ్ వర్క్ క్వశ్చన్స్. సో నేను ఇక్కడ రాస్తాను, నోట్ చేసుకోండి నీట్ గా. సెట్ బి లో బిట్స్ అన్న 1 2 3 10 11 12 15 14 15 ఇది సెట్ బి నాన్న. అలాగే సెట్ సి. సెట్ సి లో 1 సెట్ సి లో 1 2 3 4 5 6 7 8 9 10 11 అంతేనా? సివి బిట్స్ చేయాలని అందరూ కూడా సెట్ బి అండ్ సెట్ సి. సెట్ బి అండ్ సెట్ సి లో బిట్స్ నోట్ చేసుకోండి. ఈ బిట్స్ రేపు వచ్చేటప్పటికి కంప్లీట్ చేసుకుని రావాలి అందరూ కూడా. సెట్ బి లో 1 2 3 10 11 12 13 14 15 3 5 5 plus 4 9 క్వశ్చన్స్. సెట్ సి లో 11 క్వశ్చన్స్. సో టోటల్ 20 క్వశ్చన్స్. సో 20 బిట్స్ రేపు క్లాస్కి వచ్చేటప్పటికి చేసుకుంటాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను చెప్తాను. డౌట్స్ చాలా వస్తాయి, కంగారు పడకండి. ఫస్ట్ మీరు ఓన్గా ట్రై చేయండి. మీకు డౌట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 బిట్లు డౌట్ ఉంటే 20 చెప్తా, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఫస్ట్ మీరు ట్రై చేయాలి. మీరు ట్రై చేస్తే ఫస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది. ఆ తర్వాత నేను చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతున్నాను. ఓకేనా? అందరూ ట్రై చేయండి కంపల్సరీగా. అన్ని బిట్స్ ట్రై చేయండి ఖచ్చితంగా. 5 బిట్స్ అనే డౌట్ ఉంటే ఖచ్చితంగా అవి నేను మళ్ళీ చెప్తాను గ్యారంటీగా. కానీ మీరు ఫస్ట్ ట్రై చేయాలి. ఇది కోరిలేషన్ పార్ట్నర్. సో కోరిలేషన్ లో డౌట్స్ అవి కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో డౌట్స్ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మనం కోరిలేషన్ కంప్లీట్ అయిపోయింది. దెన్ విల్ గో టు రిగ్రెషన్.
Next part is regression. So regression లో first before going into regression, నేను అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పాలి. సత్య శ్రీలక్ష్మి, Yes, sir. మనకి మొత్తం కోరిలేషన్ లో ఉన్న బిట్స్ అన్ని నోట్ చేసుకున్నావు హోంవర్క్? Yes, sir. రిగ్రెషన్ చెప్పమ్మా. రిగ్రెషన్ అంటే మీనింగ్ ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాస్ ఇంట్రడక్షన్ లో చెప్పా. సో వాట్ ఈస్ మీన్ బై రిగ్రెషన్? Prediction of one variable based on other variable. Right, prediction of a one variable, Based prediction, right? Estimation, prediction of a one variable based on another variable. So ఒక వేరియబుల్ ఇస్తే ఇంకో వేరియబుల్ ఐడెంటిఫై చేయడాన్ని రిగ్రెషన్ అంటారు. రైట్, చాలా ఐడెంటిఫై చేయడానికి రెండు ఈక్వేషన్స్ ఉంటాయి. ఏంటవి? X on y, y on x. ఎక్స్ అండ్ వై అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం దాన్ని మనం? X equal to a plus x equal to a plus dy. b ప్లస్ బీవై, వేర్ బి అంటే ఏంటి? Regression coefficient. దాన్ని ఎక్స్ అండ్ వై ఈక్వేషన్ లో బిని ఏమనాలి? బిఎక్స్వై అనాలి. Yes, sir. బి అంటే బిఎక్స్వై. ఓకేనా? Yes, sir. వై ఎక్స్వై వేరు, వైఎక్స్ వేరు. ఆర్ లో రిలేషన్ లో అయితే ఆర్ ఎక్స్వై అన్నా వైఎక్స్ అన్నా ఒకటే. బట్ రెగ్రెషన్ లో బిఎక్స్వై వేరు, బివైఎక్స్ వేరు. ఎందుకని ఎక్స్వై వైఎక్స్ వేరు? అవి రెండు 2 lines కదా సార్ అందుకు. లైన్స్ ఉన్నాయి. ఒకటి x ఈక్వల్స్ టు అని మాట్లాడితే ఈక్వేషన్ x అండ్ y లో మాట్లాడుతున్నప్పుడు b అనేది xy అవుద్ది. ఈక్వేషన్ y ఆన్ x మాట్లాడినప్పుడు b అనేది byx అవుద్ది. ఓకేనా? Yes, sir. రైట్ నా, వెరీ గుడ్. సో bx ఈక్వేషన్ y ఆన్ x ఎలా రిప్రజెంట్ చేస్తాం? y is equal to a plus bx. a plus bx, where b equals to Regression coefficient b is equal to y on x, yx. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది బేసిక్ గా మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నటువంటి థియరీ నాన్న. ఓకేనా? రైట్ నా, థ్యాంక్ యూ. సో మ్యూట్ లో పెట్టాను, నేను తర్వాత చెప్తున్నాను, నెక్స్ట్ చెప్తాను, జాగ్రత్త నోట్ చేసుకోండి. సో రిగ్రెషన్ అంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రిడిక్ట్ చేయాలి, ఈక్వేషన్స్ ఫైండ్ చేయాలి. అంటే ఈక్వేషన్ ఎక్స్ ఆన్ వై, ఈక్వేషన్ వై ఆన్ ఎక్స్, ఇవి క్యాలిక్యులేట్ చేయడమే ఫస్ట్ ఇంపార్టెంట్ రిగ్రెషన్ కాన్సెప్ట్. రిగ్రెషన్ అంటే అదే, అంతే కదా మరి. ఈక్వేషన్ ఎక్స్ ఆన్ వై కనుక్కుంటే ఎక్స్ వేరియబుల్ ఇస్తాడు, వై కనుక ఎక్స్ అనే వేరియబుల్ ఉంటుంది. ఈక్వేషన్ ఎక్స్ ఆన్ వై మనం ఫామ్ చేయగలిగితే రైట్ అన్న, సో అప్పుడు వై అనేది ఎంత అనేది మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఎక్స్ వై రెండు వేరియబుల్స్ ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్యలో ఒక రిలేషన్, ఎక్స్ ఇస్తే వైని కనిపెట్టడం, లేదా వై ఇస్తే ఎక్స్ ని కనిపెట్టడం, ఒక ఈక్వేషన్ ఫామ్ చేయడానికి మనం అంటాం రిగ్రెషన్ అంటాం. సో రిగ్రెషన్ చూద్దాం మనం ఈక్వేషన్స్ ఎలా ఫామ్ చేస్తాం. సో దీనిలో 2 మెథడ్స్ ఉంటాయి ఈక్వేషన్స్ ఫామ్ చేయడానికి. సో మెథడ్ నెంబర్ 1, నార్మల్ ఈక్వేషన్స్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఇది ఉన్నది నార్మల్ ఈక్వేషన్స్ మెథడ్. సో దీనిలో ఫస్ట్ పార్ట్ మనం చేద్దాం, ఏ ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై. సో ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై అంటే ఎలా ఉంటుంది? అది దట్ ఈస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బివై. సో ఎక్స్ వై అనే రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ఆ రెండు వేరియబుల్స్ మధ్యలో ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై ఫిక్స్ చేయాలని, ఈక్వేషన్ ని ఫిక్స్ చేయాలి. సో ఎక్స్ వై చెప్తే ఎక్స్ కనిపెడతాం. సో ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై అంటే ఎక్స్ డిపెండ్స్ ఆన్ వై, వై ఇస్తాడు, ఎక్స్ కనిపెడుతున్నాం. ఓకేనా? వై వాడు ఇచ్చేస్తే, కానీ ఈ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే మనకి ఏమేమి వేరియబుల్స్ కావాలి? ఏ కావాలి, బి కావాలి. సో బి అనేది రిగ్రెషన్ కోఎఫిషియంట్, ఏ అనేది కాన్స్టెంట్, రెండింటిని ఐడెంటిఫై చేయాలన్న. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏ బి ఇన్ above equation, calculation of a and b in the above equation using below steps. సో బిలో స్టెప్స్ ఉపయోగించి నువ్వు ఆ ఏబిని కనుక్కుంటే ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై ఫామ్ అవుతుంది. సో ఏంటి ఆ స్టెప్స్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ అండ్ వై చెప్తున్నాను నేను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బివై కదా. సో దీన్ని కనిపెట్టడం కోసం మనం రెండు ఈక్వేషన్స్ ని ఫామ్ చేయాలి. ఫస్ట్ దీనికి సిగ్మా అప్లై చేయాలి. సిగ్మా ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా వై, ఇది ఒక ఈక్వేషన్. సో సిగ్మా ఎక్స్ అంటే మనకి ఎక్స్ అనే వేరియబుల్, వై వేరియబుల్ వాడు ఇస్తాడు కదా. సిగ్మా ఎక్స్ కట్టాలి, సిగ్మా వై కట్టాలి. అప్పుడు ఏ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎన్ఏ ప్లస్ బి. దీనిలో ఏబి తెలియదు, ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది, ఇది ఒక ఈక్వేషన్. రెండు
సిగ్మా ఎక్స్ ఉంది కాబట్టి y తో మల్టిప్లై చేయాలి. సిగ్మా ఎక్స్ వై ఈక్వల్స్ టు a ఇంటూ సిగ్మా వై అని పోతున్నాను ప్లస్ b ఇంటూ సిగ్మా వై స్క్వేర్. ఇది ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. రెండు ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి. ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసి and calculate a and b values. Solve the above two equations and calculate a and b values and substitute those values in equation x on y. This is a procedure now. Equation x on y. Okay na? So same procedure lo mano b ఈక్వేషన్ y on x కూడా కనుక్కోవచ్చు. దట్ ఈస్ y ఈక్వల్స్ టు a ప్లస్ bx కదా. సో ab వాల్యూస్ ఈ ప్రొసీజర్ దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేసాను. అబ్జర్వ్ చేస్తే అంటే x on y కి ఉంటుంది y on x. దీనిలో నా y ఈక్వల్స్ ఏంటి నా ఫార్ములా a ప్లస్ bx అని ab కనుక్కోవాలని. ఇక్కడ కూడా ఈక్వేషన్ ఫార్మ్ చేసి ఫస్ట్ సిగ్మా అప్లై చేస్తాం. సిగ్మా y ఈక్వల్స్ టు na ప్లస్ b ఇంటూ సిగ్మా x. ఇది ఒక ఈక్వేషన్. రెండో ఈక్వేషన్ y ఉంది కాబట్టి x తో మల్టిప్లై సిగ్మా xy ఈక్వల్స్ టు a ఇంటూ సిగ్మా x. x తో మల్టిప్లై చేసాం కాబట్టి సిగ్మా x n పోద్ది ప్లస్ b ఇంటూ సిగ్మా x స్క్వేర్. మాకు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తాను అంతే, నిజంగా ఏమి మల్టిప్లై చేయట్లేదు. ఓకేనా? గుర్తుపెట్టుకో. రెండు ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో గుర్తుపెట్టుకుంటే మనం సాల్వ్ చేయగలం. సో రెండు ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి. ఫామ్ చేసి సాల్వ్ ది అబౌవ్ టూ ఈక్వేషన్స్ అండ్ ఫైండ్ a and b values. Substitute a and b in equation y on x. ఇది ఫస్ట్ మెథడ్ నా. ఇది మెథడ్ నెంబర్ 1. అందరూ మెథడ్ నెంబర్ 1 నోట్ చేయండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో ఈక్వేషన్ x on y ఎలా ఫిక్స్ చేస్తామో, ఈక్వేషన్ y on x ఎలా ఫిక్స్ చేస్తామో నేను చెప్తాను. నోట్ చేయండి జాగ్రత్తగా. ఈక్వేషన్స్ మెథడ్ అంటాం. సో ఈక్వేషన్ x on y క్యాలిక్యులేట్ చేయాలి, ఇది ఈక్వేషన్ y on x క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఈ మెథడ్ ద్వారా ఈక్వేషన్ x on y on x రెండు ఎలా కనిపెడతాం. ఈక్వేషన్ x on y అంటే x ఈక్వల్స్ a ప్లస్ by, y on x అంటే y ఈక్వల్స్ a ప్లస్ bx. సో x on y అంటే y ఇస్తాడు, x కనుక్కుంటాం. y on x అంటే x వాట్ ఇస్తే y కనుక్కుంటాం. రైట్ అన్న? సో x y రెండు ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఎలా ఫిక్స్ చేయాలో మనం నేర్చుకుంటాం అన్న. ఈక్వేషన్ x on y లో ఫస్ట్ నేను అబ్జర్వ్ చేయి, గుర్తుపెట్టుకోవాలని ఈక్వేషన్స్. గుర్తుపెట్టుకోవడం కోసం నేను టెక్నిక్ చెప్తున్నాను. ఫస్ట్ సింపుల్ గా ఈక్వేషన్ కి ఏం అప్లై చేస్తాం? సిగ్మా x. ఏ ప్లేస్ లో సిగ్మా ఉండదు, కాన్స్టెంట్ సిగ్మా ఉంటుంది, దానికి na అంటాం. ప్లస్ అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి దాంతో మల్టిప్లై చేయాలి, ప్లస్ b ఇంటూ సిగ్మా y. సిగ్మా అప్లై చేస్తాం ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ x ఉంది కాబట్టి సిగ్మాలో y తో మల్టిప్లై చేస్తాం. సిగ్మా x ఇంటూ y ఈక్వల్స్ టు a ఇంటూ n పోయి సిగ్మా y ప్లస్ b ఇంటూ సిగ్మా y స్క్వేర్. సో గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా అప్లై చేస్తాం. ఈ ప్రొసీజర్ ద్వారా మనం ఈజీగా ఈక్వేషన్ x on y అండ్ y on x ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ మెథడ్ లో ఈ ఈక్వేషన్స్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. అందరూ మీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. (16.15) Find the two regression equations from the following data. Hence, estimate y when x is 13 and let's estimate x when y is 15. So, question number 16.15, example number 16.15, page number 18.28 nana. See, వాళ్ళ వర్క్ ఇదే మనం ఇప్పుడు చేస్తాం. ఇదే ఇవాళ క్లాస్. కొంచెం కాన్సంట్రేటెడ్ గా ఈక్వేషన్స్ ఎలా ఫామ్ చేస్తాను, ఏంటి x and y on x ఎలా చేస్తాను, వాల్యూస్ ఎలా ఎస్టిమేట్ చేస్తాను, ప్రతిదీ ఐడెంటిఫై చేయాలి. పేజ్ నెంబర్ 18.28 పేజ్ టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ నెంబర్ 16.15 ఎగ్జాంపుల్ 16.15 ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ 18.28 పేజ్ నెంబర్. సో జాగ్రత్తగా మనకు రెండు వేరియబుల్స్ ఇచ్చాను, x ఒకటి y ఒకటి. వాట్ ఈజ్ x ఫస్ట్ రాస్తాను. 2 4 5 5 8 10 5 5 8 10. అలాగే y నన్న 6 7 9 10 12
12 ఇది y naught. రాఘవేంద్ర ఫస్ట్ రాఘవేంద్ర నేను క్వశ్చన్ అడుగుతాను జనరల్ గా. అడగండి సార్. ఇప్పుడు జనరల్ గా ఇది చూసి మనం ఫస్ట్ అబ్జర్వేషన్ ఇది డైరెక్ట్ రిలేషనా ఇండైరెక్ట్ రిలేషన్ చెప్పగలవా? 2 నుంచి నెంబర్స్ ఏమవుతూ వెళ్తున్నాయి? పెరుగుతున్నాయి. ఇంక్రీజ్ ఇప్పుడు ఏమవుతూ వెళ్తున్నాయి? ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ డైరెక్షన్ ఉన్నాయా లేదా? ఎస్ సార్. సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. అంటే ఇది పాజిటివ్ రిలేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సార్. ఇక్కడ నేను పాజిటివ్ కి డైరెక్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఏందన్నా? పాజిటివ్ కి డైరెక్ట్ కి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్, అందుకే చెప్పలేదు. డైరెక్ట్ అంటే సేమ్ నాన్న. డైరెక్ట్ అన్న పాజిటివ్ అన్న ఒకటే కదా. డైరెక్ట్ అంటే సేమ్. ఓకే. రిలేషన్ చేస్తాను. రిలేషన్ దగ్గర రిక్వైర్మెంట్ ప్రెసెంట్ ఏమీ లేదు. జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అడుగుతున్నాను అంతే. ఇప్పుడు అందరూ అబ్జర్వ్ చేయను నేను ఏం చెప్తాను. దీనిలో వాడు ఏం చెప్తున్నా అంటే ఒక ఈక్వేషన్ ఫిక్స్ చేయమన్నా. ఆ ఈక్వేషన్ ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ నెంబర్ చెప్పాను అనుకో, 2 చెప్పాను అనుకో, ఆ ఈక్వేషన్ లో y వాల్యూ తెలియాలి. దాన్ని ఏమంటాం? ఎక్స్ చెప్పి y వాల్యూ కనుక్కుంటే y ఆన్ x అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 చెప్పాడు అనుకున్నా, x వాల్యూ 2 అని క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని ఏమంటాం? x ఆన్ y అంటాం. మా అర్థమవుతుంది ఏం చెప్పాను? మనకి ఈక్వేషన్ x ఆన్ y, ఈక్వేషన్ y ఆన్ x రెండు ఉన్నాయి. ఫస్ట్ నేను ఈక్వేషన్ x ఆన్ y క్యాలిక్యులేట్ చేస్తాను. మాకు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలన్నా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. అసలు కంగారు పడుతుంది. నెమ్మదిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈక్వేషన్ x ఆన్ y అంటే దాని అర్థం y 6 చెప్తే 2 ని కనిపెట్టి అలాంటి ఈక్వేషన్ ఫామ్ చేసి ఫిక్స్ చేయాలని ఈక్వేషన్. సో ఈక్వేషన్ ఫిక్స్ చేయడం కోసం దీని అర్థం ఈక్వేషన్ x ఆన్ y అంటే x ఈక్వల్స్ టు a ప్లస్ by. సో దీనిలో a b నేను కనుక్కోగలిగితే y వాల్యూ ఫిక్స్ చేస్తే 2 వచ్చేయాలి నాకు. 7 ఫిక్స్ చేస్తే 4 వచ్చేయాలి. 9 ఫిక్స్ చేస్తే 5 వచ్చేయాలి. ఇదేనా వాడి పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను చెప్తాను దీన్ని ఫామ్ చేయడానికి రెండు ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్స్ మెథడ్ ఒక మెథడ్ లో. సో ఏంటి ఆ ఈక్వేషన్స్ ఫామ్ చేయడం కోసం? సో చెప్పు రామరాజు. రఘురామ రామరాజా? విజయ్ రఘురామ్ సారీ. ఎస్ సార్. రఘురామ్ చెప్పు ఆ ఈక్వేషన్ x అండ్ y కి మనం ఫామ్ చేయాల్సిన ఈక్వేషన్స్ ఏంటి? ముందు సిగ్మా ఎక్స్ కనిపెట్టాలి. సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు NA ప్లస్ B ఇంటూ సిగ్మా వై. ఫస్ట్ సిగ్మాతో ఈక్వేషన్ ఫామ్ చేయాలి. రైట్. నెక్స్ట్ రెండో ఈక్వేషన్ సిగ్మా XY ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ సిగ్మా వై ప్లస్ B ఇంటూ సిగ్మా వై స్క్వేర్. రైట్. ఇది ఈక్వేషన్ x అండ్ y కావాల్సిన ఈక్వేషన్స్ కదా. సో దీనిలో ఏమేమి ఉన్నాయి చూడు. సిగ్మా ఎక్స్ అంటే x యొక్క టోటల్. ఇది మనం చెప్పచ్చా లేదా? x యొక్క టోటల్ చూడు, క్యాలిక్యులేట్ చేసి చెప్పు. నాతో పాటు నువ్వు లైన్ లో ఉండు, నేను అడిగిన సమాధానం ప్రతి నెంబర్ చెప్పు. సో సిగ్మా ఎక్స్ 34 సార్. x 34. అలాగే సిగ్మా y కూడా ఉంది ఇక్కడ. సిగ్మా y టోటల్ చూడు 56 సార్. 56 అన్న. వెరీ గుడ్. అయిపోయిందా? సిగ్మా ఎక్స్ సిగ్మా వై. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ వై ఉంది. అంటే x ని y ని మల్టిప్లై చేసి ఇంకో కాలం తయారు చేసుకోవాలి. తయారు చేయి. టోటల్ 351 సార్. 351. సిగ్మా ఎక్స్ వై. సిగ్మా వై ఆల్రెడీ ఉంది. సిగ్మా వై స్క్వేర్ ఇంటూ ఇంకొక కాలం వై స్క్వేర్. వై ని స్క్వేర్ చేయి. సార్. 554 సార్. 554. రఘురామ్ వీటిని ఉపయోగించి ఈక్వేషన్ x అండ్ y ఫామ్ చేసి ఈక్వేషన్ x అండ్ y అంటే క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది ఈ ఈక్వేషన్ ని ఫిల్ చేస్తాను నేను. సిగ్మా ఎక్స్ అంటే 34 ఈక్వల్స్ టు NA. N అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. 6A ప్లస్ B తెలియదు కదా. సిగ్మా వై అంటే 56. 56B. ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. 34 ఈక్వల్స్ టు 6A ప్లస్ 56B. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ సిగ్మా XY 351 ఈక్వల్స్ టు సిగ్మా వై 56A ప్లస్ సిగ్మా వై స్క్వేర్ 554B నన్ను. ఓకేనా?
ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలని. ఎలా సాల్వ్ చేస్తాం ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేస్తాం? రెండు నెంబర్స్ ఉన్నప్పుడు ఒకటి నెంబర్ సాల్వ్ క్యాన్సిల్ అవడం కోసం ఈ ఈక్వేషన్ ఏమో 56 తో మల్టిప్లై చేస్తాం, ఈ ఈక్వేషన్ ఏమో 6 తో మల్టిప్లై చేస్తాం. జనరల్లీ రివర్స్ చేస్తే ఆటోమేటిక్ గా అయిపోతుంది, లేదు డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. పాయింట్ లో వస్తుంది, అందువల్ల నేను చేయట్లేదు. చేయండి అని ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 56 తో మల్టిప్లై చేయండి. 34 × 56 1904 ఈక్వల్స్ టు 6 × 56 336A ప్లస్ 56 × 56 3136. అలాగే ఈ ఈక్వేషన్ 6 తో మల్టిప్లై చేస్తాను. 351 × 6 2106 ఈక్వల్స్ టు 336A. రెండు సేమ్ అవడం కోసమే పని చేసాం. ప్లస్ 554 × 6 3324. సో ఈక్వేషన్స్ మల్టిప్లై చేసాం. ఇప్పుడు రెండింటిని మైనస్ చేసి రెండు ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. 1904 మైనస్ 2106. అమ్మ చాలా మందికి ఈక్వేషన్ సాల్వ్ చేయడం తెలుసు, నేను వాటి మీద నేను కాన్సన్ట్రేట్ చేయట్లే. ఓకేనా, అందుకే నీట్ గా అది కూడా చెప్తున్నా. ఒక డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఈక్వేషన్ సాల్వ్ చేస్తాను. ఈ 0 అయిపోయింది కదా. ప్లస్ 3136B మైనస్ 3324B. 3324 అంటే ఎంతనా, మైనస్ 188B నా. సో మైనస్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోయింది. వాట్ ఈస్ B? 202/188 ఎంత వచ్చింది? 1.07574 వచ్చింది అందరికి. 1.07. రఘురామ్ కరెక్టేనా ఇది? రైట్. సో ఈ తీసుకెళ్లి ఒక ఈక్వేషన్ లో ఫిక్స్ చేసుకుని ఏ కనుక్కోవచ్చు కదా. 34 ఈక్వల్స్ టు 6A ప్లస్ 56 × 1.07. క్యాల్కులేట్ చేయి ఏ ఎంతో. -34 -59.92 minus 25.92. Then A equals to 25.92/6. That equals to 4.32. minus. Okay, na minus. It's not plus. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అని ఏదైనా రావచ్చు. ఇది రావాలి రాకూడదు ఏం లేదు. సో తెలిసిపోయింది కాబట్టి దాని ఈక్వేషన్ ఎక్స్ అనేది ఇప్పుడు రాసేస్తాను. వాట్ ఈస్ ఎక్స్ తెలియదు అని ఎక్స్ కనుక్కోవాలి. సో ఏ మైనస్ 4.32A ప్లస్ బి 1.07Y ఇదన్నమాట ఈక్వేషన్. మైనస్ 4.32 ప్లస్ 1.07Y. రైట్. సరే దీని అర్థం ఏంటి అంటే మనం కష్టపడి ఇలా తయారు చేసి ఈక్వేషన్ ఎక్స్ అనేది చేస్తే ఇందాక చెప్పాను అంటే వై ఇస్తే ఎక్స్ కనిపెట్టచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోనే ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోవాలి. సో ఇది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా జాగ్రత్తగా విన్నా నేను ఏం చెప్తున్నాను. ఇదేమి మనం చేసిన అంత ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కావు. రైట్. 6 ఉంది నాన్న వై వాల్యూ తీసుకుని దీనిలో పెట్టాను. 6 × 1.07 6.42 మైనస్ 4.32 2.1 అంటే 2 కదా 2.1. సో ఇది ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇవ్వదు. సో మనం చేసేదాన్ని ఫిక్స్ చేస్తాను అంటే ఇవి ఎలా ఉంటాయంటే పాయింట్స్ అనేవి మా జాగ్రత్తగా ఆల్రెడీ మనం స్కాన్ డయాగ్రామ్ లో నేర్చుకున్నాం. అదే విషయం చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఉందనుకో, పాయింట్స్ ఇలా 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 ఉన్నాయి నాన్న, డిస్టెన్స్ తో ఉన్నాయి. అంటే వీటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేస్తూ దగ్గరికి తీసుకొచ్చి ఒక లైన్ ఫిక్స్ చేయడాన్ని ఈక్వేషన్స్ అంటాం. మరి లైన్ ఫిక్స్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ కి చుట్టూ కూడా ఉంటాయి కదా మరి. కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ నీకు రాదు. ఒక లైన్ మనం ఫిక్స్ చేసినప్పుడు అది ఎగ్జాక్ట్ ఆన్సర్ రాదు నీకు. ఈక్వేషన్ ఫామ్ చేసిన అది ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వదు, అప్రాక్సిమేట్ ఆన్సర్ ఇస్తుంది. కానీ మనం ఫిక్స్ చేస్తాం. ఓకేనా. సో ఈక్వేషన్ ఎక్స్టర్నల్ ఫిక్స్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఫిక్స్ ఫిల్ చేస్తే 72 వచ్చేస్తుంటే అలా రావాలంటే చెప్పండి ఎవరైనా అలా రావాలంటే ఈ రిలేషన్ ఎలా ఉండాలి? పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్ గా ఉందనుకో అప్పుడు ఖచ్చితంగా మనకి ఏమవుద్ది, ఇది ఫిల్ చేసేది ఎగ్జాక్ట్ వస్తుంది. అది పర్ఫెక్ట్ పాజిటివ్ పర్ఫెక్ట్ నెగిటివ్ అయితే సాధ్యం అన్న. అలా కానీ ఏ సిచ్యువేషన్ అయినా ఇట్ ఈస్ అప్రాక్సిమేట్ ఆన్సర్. ఓకేనా. -4.32 ప్లస్ 1.07Y. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 9 కూడా పెట్టుకున్నా. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వదు, బట్ ఆన్సర్ ఎంత కొంత మ్యాచ్ అవుద్ది. 9 × 1.07 మైనస్
4.32. That gives us 5.31. సో మనకు ఉన్న వాల్యూ అంత 5 ఉంది. అర్థమవుతుందా? సో y తీసుకుని x కనిపెట్టడానికి మనం ఈక్వేషన్ ఫైండ్ చేసాం. ఇదే ప్రొసీజర్ లో మళ్ళీ మనం ఏం చేయాలి? ఇప్పుడు x తీసుకుని y కనిపెట్టే ప్రొసీజర్ ని కనిపెడదాం, చేద్దామా? Now we are going to discuss about equation y on x. x on y అయిపోయింది కదా, ఇప్పుడు y on x కాన్సంట్రేట్ చేయాలి. ఎవరికైనా x on y లో డౌట్ ఉంటే అడగండి. ఈక్వేషన్ x on y అందరికి అర్థమైందా? సో మనం ఫిక్స్ చేసే లైన్ ఒక ఫిక్సింగ్ లైన్ అని మాక్సిమం పాయింట్స్ తీసుకుని రిలేటెడ్ పాయింట్స్ తీసుకుని ఈక్వేషన్ మాత్రమే ఫిక్స్ చేస్తాం తప్ప ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయితే కనుక కాదు. ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వదు, అప్రాక్సిమేట్ ఆన్సర్ ఇస్తుంది. రైట్ రైట్ అండి. ఇప్పుడు ఈక్వేషన్ y on x. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ y on x? y equals to a plus bx. సో x చెప్తే y చెప్పాలి కాబట్టి y on x అంటే y equals to a plus bx. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలన్న. దీన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మళ్ళీ ఈక్వేషన్స్ ఫామ్ చేయాలన్న. రైట్. సో యజ్ఞేష్ ఈక్వేషన్స్ చెప్పు యజ్ఞేష్. sigma y is equals to sigma y equals to na plus b sigma x. Okay, next sigma xy is equals to okay a sigma x b sigma x plus b sigma x square. very good. అంతేనా? రైట్. సిగ్మా x ఉంది, సిగ్మా y ఉంది, సిగ్మా xy ఉంది, ఓన్లీ x స్క్వేర్ అని ఒక కాలమ్ ఫిల్ చేస్తే చాలు అన్న. ఫిల్ చేసేద్దాం. 4 16 25 25 64 100 x స్క్వేర్ టోటల్ 234. 234. ఓకే. 4. సో మనకు కావాల్సిన ఈక్వేషన్స్ ని ఫామ్ చేద్దాం. సిగ్మా y 56 ఈక్వల్స్ టు a ప్లస్ సిగ్మా x 34b. ఇదొక ఈక్వేషన్. అలాగే నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ సిగ్మా xy 351 ఈక్వల్స్ టు a సిగ్మా x 34a ప్లస్ b స్క్వేర్ 234b. ఇది ఈక్వేషన్. సో సింపుల్ గా ఈక్వేషన్ 1 ఏం చేయాలి? ఇప్పుడు 6 తో మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ 4 తో మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ 2 ని 6 తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి ఇంకొక ఈక్వేషన్స్ కనుక్కోవాలి. కనుక్కుందాం ఈక్వేషన్స్. సో ఈక్వేషన్స్ కనుక్కున్నాము తొందరగా. సో 56 into 34 1904 equals to 6 into 34 204a plus 34 into 34 1156. అలాగే ఇంకో ఈక్వేషన్ అన్న 351 into 6 2106 equals to 34 into 4a plus 234 into 6 1404. 1404 అన్న. ఇవన్నీ b నాన్న. ఓకేనా? b's. సో వీటిని సాల్వ్ చేయడానికి క్యాన్సిల్ చేయి. 1904 minus 2106 that equals to 202 negative that equals to 1156 minus 1404 that equals to ఇది కూడా minus 248b. so negative both sides cancel. so b equals to 202 by 248 0.8145. సో 3 digits రాసుకోండి. 815 రాసుకున్నా తప్పేమీ కాదు. సో b కనుక్కున్నాను. అసలు దీన్ని ఉపయోగించి a కూడా కనుక్కోవచ్చు కదా. సబ్స్టిట్యూట్ b కనుక్కున్నాను, a కనుక్కున్నాం. 56 ఈక్వల్స్ టు 6a ప్లస్ 34 ఇంటూ 0.815 8145 34 into 0.8145 that equals to 27. 56 minus 27.693 equals to 6a. So a equals to minus 56 and 28.307 by 6 that equals to 4.71 positive వచ్చింది సార్ a. ఓకేనా? ab వాల్యూస్ తెలిసిపోయాయి. రెండు పాజిటివ్ వచ్చాయన్న. రెండు తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ y on x ఫిల్ అయిపోద్ది. సో వాట్ ఇస్ y on x అని ఈక్వేషన్ ఇక్కడ రాస్తాను నేను. సో y ఈక్వల్స్ టు a 4.71 ప్లస్ b 0.8145 x అని. ఇది ఈక్వేషన్. సో చెక్ చేస్తున్నాం సార్ ఈక్వేషన్ రైట్ రాంగ్ అప్రాక్సిమేట్ ఆన్సర్స్ అయినా వస్తాయా చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు x ఇస్తే y చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ x 2 పెట్టాను అనుకో, నాకు ఎంత రావాలి? అప్రాక్సిమేట్ 6 రావాలన్న. చెక్ చే. 2 into 0.8145 that equals to 1.629 plus 4.71 that will be equals to 6.33 approximate 6.
ఓకేనా? అప్రాక్సిమేట్ 6 ఫిక్స్ అయిపోయింది. దట్ ఈక్వేషన్ x అండ్ y కనుక్కున్నాం, x చెప్తే y చెప్తే x కనుక్కోవచ్చు. ఈక్వేషన్ y అండ్ x కనుక్కున్నాం, x చెప్తే y కనుక్కోవచ్చు. ఈ ఈక్వేషన్ నెంబర్స్ కి మనం ఫిక్స్ చేస్తాం అనమాట. సో రెగ్రెషన్ కోఎఫిషియంట్ చూడండి, b రెండు చోట్ల పాజిటివ్ వచ్చిందని. ఎందుకు పాజిటివ్ వచ్చిందని రెగ్రెషన్ కోఎఫిషియంట్ అంటే రిలేషన్ ఏముంది అనుకున్నాం, స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. రిలేషన్ ఏంటిది? పాజిటివ్. ఇది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, పాజిటివ్. సో కాబట్టి జనరల్ గా రిలేషన్ సేమ్ వస్తుంది, పాజిటివ్ సైన్ వస్తుంది. సో రెండు చోట్ల పాజిటివ్ b ఎందుకు వచ్చింది? సో సైన్ ఇది పాజిటివ్ ఉంది కాబట్టి రెగ్రెషన్ అంటే రిలేషన్. రెగ్రెషన్ ఈక్వేషన్ లో ఉన్న కోఎఫిషియంట్ రెగ్రెషన్ కోఎఫిషియంట్, అది కూడా రిలేషన్ ఎలా చెప్తుంది? పాజిటివ్. సో కాబట్టి రెండు చోట్ల నెంబర్ ఎలా వచ్చింది? పాజిటివ్. కానీ ఆ 1 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈక్వేషన్ సంబంధించి కదా 1 కన్నా ఎక్కువ. బట్ రిలేషన్ లో మాత్రం r ఎప్పుడు ఎంత ఉంటుంది? -1 to 1 మాత్రమే ఉంటుంది అన్న, మధ్యలో ఉంటుంది. 1 కన్నా ఎక్కువ ఉండదు, -1 కన్నా ఎక్కువ ఉండదు, ఆ రెండింటికి మధ్యలో ఉంటుంది. కానీ b మాత్రం ఎంతైనా ఉండొచ్చు, ఎంతే ఉండాలని రూల్ ఏమీ లేదు. b కెన్ బి ఎనీ వాల్యూ, బట్ ద డైరెక్షన్ ఇస్ సేమ్. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. రిలేషన్ ఎలా ఉంటుందో రెగ్రెషన్ కోఎఫిషియంట్ సైన్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మనం అడిగింది ఏంటి? ఎక్స్ ఉన్న ఈక్వేషన్ ఫిక్స్ చేసాం, కానీ మనం అడిగింది ఏంటనే చూడండి. అందరికి ఎలాగ నోట్ చేస్తారా? ఈ అడిషనల్ స్పేస్ నేను వాడుకుంటున్నాను, జాగ్రత్తగా అర్థం చేయండి. ఇక్కడతో క్వశ్చన్ అయిపోయింది, ఈ అడిషనల్ స్పేస్ నేను వాడుతున్నాను. సో దేనికోసం అంటే ఫస్ట్ ఏమంటాడు? ఎస్టిమేట్ y when x is 13 అంట. y when x equals to 13 అంట. అంటే దీని అర్థం x ఇచ్చి y కనుక్కోమంటే దాన్ని ఏమంటాం? ఈక్వేషన్ y on x. yes, y on x. అంతే కదన్నా? ఈక్వేషన్ y on x అంటాం దీన్ని. x ఇచ్చి y కనుక్కోండి. y x equals to y on x. y on x ఈక్వేషన్ ఇక్కడ ఉంది, 4 plus 4.71 plus 0.8145x. సో సబ్స్టిట్యూట్ చేయండి దీనిలో. 4.71 plus సో x is 13. సో 13 తీసుకోండి. 0.8145 into 13 that equals to 10.58. 10.58. సో యాడ్ చేయండి దానికి. 10.58 plus 4.71 that equals to 15.29. 15.298 approximate answer. $15.30 వచ్చింది వీడికి, మనకి 15.29. సో అప్రాక్సిమేట్ ఆన్సర్ సేమే కదా? రైట్. టెక్స్ట్ బుక్ తో మ్యాచ్ చేసుకున్నాను. టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ ఉంది. ఎంత వచ్చింది? 15.3063 వచ్చింది వాడికి. పాయింట్స్ వేరియేషన్ మనకి 15.29 వచ్చింది. సో 0.29 అన్నా 30 అన్నా ఒకటేనా? రైట్. ఇన్ ద సేమ్ వే మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు. ఏంటది? x when y is 15. x ఎంత? y equals to 15 అంటే. సో ఈక్వేషన్ y on x. సో కాదని సరే x కనుక్కున్నాడు, y చెప్పంటే x on y. x equals to x on y minus 4.32 plus 1.07 y na substitute చేయనా. సో y అంటే 15. సో 15 into 1.07. సో వాల్యూ 16.05 minus 4.32. ఛాన్స్ 11.73. అంటే ఇక్కడ y వాల్యూ ఇక్కడ లేని వాల్యూ చెప్తాను, 15 ఇక్కడ లేని వాల్యూ చెప్తాను. అంటే ఇక్కడ x ఎంత అవుద్ది? 11.73. x 13 ఇక్కడ లేని వాల్యూ 13 తీసుకున్నాను అన్న. ఇక్కడ ఒకవేళ 13 ఉంటే y ఎంత ఉండే ఛాన్స్ ఉంది? y 15.298 ఉండే ఛాన్స్ ఉంది. అది వాడి పాయింట్ ఆఫ్. సో రెగ్రెషన్ ఈక్వేషన్ లో ఒక మెథడ్ డిస్కస్ చేసాం, సాల్వ్ చేసాం. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో దీంతో ఇవాళ క్లాస్ అయితే ఆపుతున్నాను నేను. ఇంకొక మెథడ్ రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఈ మెథడ్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నా చూసుకోండి, అడగండి. అలాగే మనం కోరిలేషన్ లో చెప్పిన 4 మెథడ్స్ నేర్చుకున్నాం, వాటి మీద బిట్స్ కూడా మీరు నెక్స్ట్ క్లాస్ కి వచ్చేప్పటికి సాల్వ్ చేసుకుంటండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నెక్స్ట్ క్లాస్ లో అడగండి. రైట్? ఎనీ డౌట్స్? అందరూ అంతా నోట్ చేసుకున్నారా? క్లియర్ గా చెక్ చేసుకోండి అందరూ కూడా. నిహారిక నోట్ చేసుకున్నామా మొత్తం? రేపు మళ్ళీ క్వశ్చన్ బిట్స్ అని కూడా చేసుకుని రావాలి. కార్తికేశ్వర్, మహాలక్ష్మి అందరూ నీట్ గా నోట్ చేసుకున్నారు? అర్థమైనయా? సార్ Yes sir. సరే అయితే సెషన్ ఏం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.